నిగ్గదీసి అడిగే మొనగాడు. దడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంతన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు. మొక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ తలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు. రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మొనగాడు. అహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు. మన ఆశలన్నీ తెచ్చే నాయకుడు. ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతుగా గన్నకు తోడుందా. మన ఉద్యమానికి సిద్ధం అయిపోదా. తెలంగాణ పులి బిడ్డ మరువబోదు నిన్ని గంట. జై జై మా రేవంతన్న గన్నది మన తెలంగాణ. రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మొనగాడు. రాజ్యమొచ్చి ఏడేళ్ళాయే రాతలింకా మారకపాయే మోసగాడి చేతుల దిక్కిల్ది. రాష్ట్రం మొదటి కన్నా ఈలమైంది. నాటి నుండి నేటి వరకు ధీటుగా నిలదీస్తున్నాడు. మన దేవతలు వన దేవతలు ఘన దేవతలు అడవి దేవతలు ఆదివాసుల దేవతలు తెలంగాణ ప్రజలందరికీ ఆశీర్వచనం ఇస్తున్న దేవతలు. అదిగో జానపద కళారూపాలు కళాకారులందరికీ ధన్యవాదాలు. ఒకటి కాదు రెండు కాదు వందలాది మంది జానపద గిరిజన ఆదివాసీ కళాకారులు వచ్చారు. వారందరికీ ధన్యవాదాలు. తల్లుల దగ్గరికి పిల్లలు వచ్చిన చల్లని రోజుది. గోవిందరాజు పగిడిద్దరాజు రాజుల సన్నిధికి రాజ్యం తీసుకొచ్చారు ముఖ్యమంత్రి గారు. అంటే ఆదివాసీ జాతర ఆ తల్లుల చల్లని చూపులు చల్లని ఆశీస్సులు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అందాలి. తల్లులు పిల్లలు యువతి యువకులు పెద్దలు అందరూ ఈ సంక్షేమ సౌభాగ్య ఫలాలు అందుకోవాలన్నా